బ్యాగ్ అయితే మొత్తం ప్యాక్ చేసుకున్నాను. చాలా బరువు ఉంది కాలేజ్ బ్యాగ్ ఇది. దీంట్లోనే బట్టలు అన్నీ ప్యాక్ చేస్తాను. చూద్దాం ఇది ఎంత ఉంటుందో. సో ఇప్పుడైతే నేను వెళ్ళి ఇంకా రెడీ అయిపోతాను. రెడీ అయిపోయి ఇంకా మూవ్ అయిపోతాం. నేనైతే బండి మీద వెళ్తాను ఇక్కడి నుంచి. కాలేజ్కి వచ్చేది కాదు. సో ఆనందపురం దాకా అయితే వచ్చాను. అసలు ఇది ఎక్కడికి వెళ్తాను ఏంటి చెప్పకుండా బ్లాగ్ ఎందుకు స్టార్ట్ చేసాను అనుకున్నారా. సో హాయ్ గైస్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు. సో ఇది వచ్చేసరికి మాకు ఆదిత్య ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ టెక్కల్ కాలేజ్లో గోకాటింగ్ ఈవెంట్ అయితే ఉందన్నమాట. సో అక్కడికి అయితే వెళ్ళబోతున్నాం. అండ్ ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ కాలేజ్కి అయితే వెళ్తున్నాను నా బండి మీద, ఫ్యాషన్ ప్రో. దీని మీద వెళ్ళిపోయి ఇంకా అక్కడ కాలేజ్కి వెళ్ళి కాలేజ్లో బస్సు ఎక్కి అయితే వెళ్ళాలి. సో వీటితో పాటు అయితే వెళ్తాను అనమాట మీద. భలే ఉన్నావురా. సో నేను ఈ బండి మీద కొట్టిన కొట్టడికి బండి స్పీడోమీటర్ అయితే ఆగిపోయింది. 70 to 80 మధ్యలో అయితే ఉంది స్పీడోమీటర్. సో ఇప్పుడు కాలేజ్కి అయితే వెళ్ళిపోదాం. ఇప్పటికి ఏవో బ్రష్ కావాలంటే ఇక్కడికి అయితే వచ్చాం ఫ్రెషర్స్కి. కాలేజ్కి కూడా దగ్గరలోనే ఉన్నాను. 5 minutesలో కాలేజ్లో అయితే ఉంటాను. ఇప్పుడు వెళ్ళిపోతాం కాలేజ్కి. ఇంకెళ్ళి బస్ ఎక్కి వెళ్ళాము. టైం వచ్చేసరికి 8:48 అయింది. ఇది 5 minutes ఫాస్ట్. 8 గంటలకి అయింది టైం అయితే. కాలేజ్కి అయితే వచ్చేసాను. అండ్ ఇది వచ్చేసరికి మా 2 గోకార్ట్స్ బొలెరోకి అయితే ఎక్కించేసారనమాట ట్రాన్స్పోర్ట్ కోసం అయితే. ఇది వచ్చేసరికి ఇన్స్టా 360 మా ఫ్రెండ్ దగ్గర అయితే తీసుకున్నాను అనమాట. నా గోప్రో అయితే పోయింది. అందరూ రెడీ అయిపోయాం ఆదిత్య కాలేజ్కి వెళ్ళడానికి. ఇక్కడ మా కాలేజ్లో రఘు ప్రీమియర్ లీగ్ అయితే అవుతుంది అనమాట. RPL మ్యాచెస్ బ్రాంచ్ టు బ్రాంచెస్ అయితే అవుతాయి. ఇప్పుడు ఏ మ్యాచ్ ఏ బ్రాంచ్కి అయిందో తెలియదు. సో కాలేజ్ నుంచి అయితే స్టార్ట్ అయిపోయాం. అండ్ ఇదే మా కాలేజ్ రఘు ఇంజనీరింగ్ కాలేజ్. మా కాలేజ్ నుంచి అయితే స్టార్ట్ అయిపోయాం. అండ్ బస్సులో చూసారు మొత్తం హడావిడిగా ఎత్తుంది. అందరూ పాటలు వేసుకున్నారు, మంచిగా చిల్ అవుతున్నారు. అండ్ ఇదే అనమాట మొత్తం వెళ్ళే బ్యాచ్ అయితే కాలేజ్ నుంచి. అండ్ కొంతమంది అయితే అక్కడ శ్రీకాకుళంలోనే ఉంటున్నారు, అక్కడ నుంచి వచ్చేవాళ్ళు కూడా ఉన్నారు. సో ఈ బొలెరోలోనే మన 2 గోకార్ట్స్ అయితే ఉన్నాయి. ఈ 2 గోకార్ట్స్తోనే వెళ్ళి ఛాంపియన్షిప్ అయితే కొట్టాలన్నమాట. అండ్ చూసారు కదా ఈ కాలేజ్లోనే మేము 4 days అయితే ఉండాలి. ఐతం కాలేజ్ టెక్కలి. సో కాలేజ్కి అయితే వచ్చేసి రిజిస్ట్రేషన్ కూడా అయిపోయింది ప్రాసెస్ అయితే. సో ఒకసారి మీకు ఆదిత్య కాలేజ్ రూట్ మ్యాప్ అయితే చూపిస్తాను. సో ఇది మన ఆదిత్య కాలేజ్ అయితే. సో మా ఫ్రెండ్ దగ్గర ఒకసారి తీసుకున్న ఇన్స్టా 360 అయితే ఇదే. దీంతో వీడియోస్ తీయడానికి ట్రై చేస్తాను. ఓకే. అండ్ ఇది మా కాలేజ్ బస్ అన్నమాట. దీంట్లోనే వచ్చినప్పుడు రఘు కాలేజ్ అయితే బాగానే ఉంది. మంచి రోడ్డు బాగుంది, క్లైమేట్ కూడా. ఇంకా బస్సులోకి వెళ్ళిపోయి కాసేపు కూర్చొని తర్వాత అయితే వెళ్దాం. మాకు ఇప్పుడు టోకెన్ అయితే ఇచ్చారనమాట. ఇది ఏదో కిట్ వేస్తారంట. కిట్ మీకు లాస్ట్లో అయితే చూపిస్తాను ఏ కిట్ ఏంటి అనేసి అయితే. సో ఇది మా ఫ్రెండ్ హాయ్ చెప్పండి. అండ్ ఫుడ్ టోకెన్ అయితే ఇచ్చారు. ఫుడ్ అయితే ఇది పర్లేదు బాగానే ఉంది. అండ్ ఇది వచ్చేసరికి మా రూమ్ 60 మెంబర్స్కి అయితే ఇక్కడే 60 కాదు 50 అలా. అండ్ మేమైతే యూనో ఆడుకున్నాం అనమాట టైంపాస్కి వచ్చిన సరికి 5:30 లాగా అవుతుంది. బయట ఇప్పుడు క్యాఫ్టేరియా ఉంటాయి. ఇక్కడ చికెన్ సమోసా టీ అలా అయితే తీసుకుంటున్నాం. చికెన్ పఫ్ అండ్ 2 టీస్ కూడా చెప్పాం. టీ క్వాలిటీ కాఫీ అంట. బట్ ఇది వాలీబాల్ కోర్ట్ ఉంది. వాలీబాల్ కాదు, బాస్కెట్బాల్ కోర్ట్. ఇక్కడ ఆడుతున్నారు. అక్కడ క్రికెట్ గ్రౌండ్, ఇక్కడ క్రికెట్ ప్రాక్టీస్ నెట్స్. బాగానే ఉందబ్బా కాలేజ్ అయితే. ఇది మెకానికల్ డిపార్ట్మెంట్, మెకానికల్ అండ్ సివిల్. ఫ్రెండ్స్ దిస్ ఇస్ స్టేజ్ వాల్ గో ఓవర్ టు ఎయిట్ అండ్ వాల్ గేమ్ నాకు వచ్చింది తప్పకి. ఇక్కడ క్రికెట్ అంతా మంచిగా ఆడుకుంటున్నారు. ఈడు ఎందుకు వచ్చి ఈడికే తెలియదు. 1500 ఇచ్చేయండి, 1500 ఇచ్చేయండి. ఏమైనా అంతే మరి బాగున్నాయి. టైర్లు గట్రా చాలా బాగున్నాయి. క్వాలిటీలు తప్పలేదు. బయట కాలేజ్కి వచ్చి మనకూడదు. చాలా బాగుంది గ్రౌండ్. కాకపోతే ఏదో అంతే. కార్డ్స్ అయితే ఇక్కడ లైక్ పిచ్ స్టాప్స్ అనమాట. ఇది మాది. అండ్ మా కాలేజ్ ఇంకో పిచ్ స్టాప్ అయితే ఇది బొలెరో ఉంది కదా. ఇది ఇంకో పిచ్ స్టాప్. ఇంకా కాసేపు పిచ్ స్టాప్లో ఉండే అయితే మేము ఏమైనా చూస్తావు అనేసి అయితే వెళ్ళిపోయాం. సో మా ఫ్రెండ్స్ అయితే బాదం షేక్ అయితే తీసుకున్నారు. నేనైతే డ్రై ఫ్రూట్లు అయితే తీసుకున్నాను. వరస్ట్గా ఉంది నిజంగా చెప్తున్నా. అండ్ ఆ తర్వాత డిన్నర్ టైం అయితే అయ్యింది. టోకెన్ పట్టుకుని అయితే డిన్నర్కి వెళ్ళిపోయాం. ఓ చపాతీ, కొంచెం కర్రీ, బనానా అయితే వేసారు. పర్లేదు, యావరేజ్ అనేది చెప్తాను. హాస్టల్ ఫుడ్ టైప్ అనుకోండి, కానీ తప్పదు కదా. అండ్ అది అయిన తర్వాత మళ్ళీ పిట్కైతే వచ్చాం. సో సార్ అయితే కార్డు గురించి అందరికీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు మళ్ళీ క్లియర్గా. ఎవరైనా ఏమైనా ఇన్స్పెక్షన్ అడిగితే ఏం చెప్పాలి ఏంటి అనేసి అయితే క్లియర్గా మొత్తం చెప్తున్నారు. వచ్చేసి 7 అవుతుంది. పొద్దున్నే తిరుగుతున్నాం భయ్య. పిచ్ స్టాప్కి వచ్చి ఇంకా బ్రష్ కూడా చేయలేదు.
అక్కడ మాట్లాడుకుంటాం. వీళ్ళకి ఏమో నచ్చదు, ఏం చేస్తాం. అండ్ నైట్ 2కి పడుకున్నాం. మళ్ళీ ఫ్రెష్ అయిపోయి టిఫిన్ తినడానికి వెళ్ళిపోయి ఇడ్లీ వడ. ఆ వడ వల్ల డే 2లో నియర్లీ ఒక 400 to 500 దాకా తాగడానికి వచ్చి పెట్టాం. జ్యూస్ అని, వాటర్ అని, అదని ఇదని. సో ఇది వచ్చేసరికి ఎనిగ్మా కార్ట్ అనమాట. సో మెయిన్ కార్ట్ అనేది చెప్పుకోవచ్చు, ఇప్పటి నుంచి ఉన్న కార్ట్. అండ్ ఇది వచ్చేసరికి ఎనిగ్మా 2.2 కార్ట్, రీసెంట్గా బిల్డ్ చేసిన కార్ట్. అండ్ చూసారా, ఇదొక ఓజీ షేక్ తీసుకున్నాం. చాలా తాగామన్నమాట డే 2లోనే. అండ్ ఇప్పుడు కార్డ్స్ అయితే లైన్కి తీసుకెళ్తాం. ఇనాగరేషన్ సెరమనీ అయితే ఉందన్నమాట. సో ఇప్పుడు అందరికీ అయితే ఉన్నాయి, అందరికి ఎవరైతే విన్ అవుతారో వాళ్ళకి. చూద్దాం. ఇది రఘు కార్ట్, మా ఫస్ట్ కార్ట్. ఇది టీమేట్కి. ఇది హ్యాండ్స్ది విజిఆర్. అండ్ ఆదిత్య కార్ట్. ఇది సెకండ్ కార్ట్ మార్కండియా. ఇది శ్రీ విష్ణు. ఇది బీవీఆర్ ఐటీ, ఎలంట్రా. ఇది వచ్చరికి జేఎంఆర్ ఐటీ. ఇది గీతం కార్డ్. అండ్ ఇనాగరేషన్ సెరమనీ కూడా స్టార్ట్ అయితే అయిపోయింది. ఫస్ట్ బెలూన్స్ అయితే వదిలేరు అనమాట. అండ్ బెలూన్స్ వదిలిన తర్వాత నా రేసింగ్ ఫ్లాగ్స్ ఉంటాయి కదా, సో అవి కూడా ఊపారు. సో దాని అర్థం ఏంటంటే ఇంకా అక్కడ నుంచి ఈవెంట్ అయితే స్టార్ట్ అవబోతుంది. అండ్ ఈ ఈవెంట్కి వచ్చేసరికి టోటల్ 15 టీమ్స్ అయితే వచ్చి, కాకపోతే మధ్యలో ఒక టీం అయితే డ్రాప్ అయితే అయిపోయింది. కార్డ్స్ ఇక్కడ డ్రోన్ షాట్ కోసం అయితే లైన్అప్ అయితే చేసాం అనమాట. సో టోటల్గా 14 కార్డ్స్ అయితే ఉన్నాయి ఫ్రమ్ డిఫరెంట్ కాలేజెస్. మావి 2 కార్డ్స్ అనమాట. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ టెక్నికల్ ఇన్స్పెక్షన్కి అయితే తీసుకెళ్లారు. ఫస్ట్ మా ఎనిగ్మా 2.0 కార్డ్ అయితే తీసుకెళ్ళాం. మేమైతే లంచ్కి వెళ్ళిపోయి లంచ్ అయితే తినేసాం. అండ్ ఆ తర్వాత ఈవినింగ్ అయితే అయిపోయింది. సో రవీంద్ర షా సార్ అయితే వచ్చి మాతో కొంచెం డిస్కస్ అయితే చేశారు, లైక్ హౌ వి బిల్డ్ అవర్ కార్డ్స్ అండ్ ఏమైనా ఇంప్రూవ్మెంట్స్ చేయడం కానీ ఏమైనా అన్నీ చెప్పారనమాట. సో వీఆర్ గ్లాడ్ టు మీట్ హిమ్. అండ్ ఆ తర్వాత మాకు బ్యాగ్ అయితే ఇచ్చారనమాట. చెప్పాను కదా కిట్ వేసారనేసి. సో ఇదే గీక్స్ ఫర్ గీక్స్ బ్యాగ్ అయితే. దీంట్లో చూసుకుంటే ఒక ఐడి కార్డ్, ఒక బుక్, ఒక పెన్ను, ఒక స్టిక్కర్ ప్యాక్ అయితే ఇచ్చారనమాట. సో దట్స్ ఫర్ ది వీడియో గైస్. ఇది వచ్చేసి డే 1 and 2 పార్ట్ 1 అనమాట. అండ్ పార్ట్ 2లో డే 3 and 4 అయితే కవర్ చేస్తాను. అండ్ మేక్ షూర్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. సీ యు నెక్స్ట్ వీడియో.